హాయ్ వ్యూయర్స్, ఈరోజు మన టాపిక్ పెస్టిసైడ్స్ గురించి మాట్లాడతాం. పెస్టిసైడ్స్లో ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి, ఆర్గానిక్ అలాగే కెమికల్ ఉన్నాయి. కెమికల్లో మనం రెగ్యులర్గా వాడుతున్న మన ప్రతి పెస్టిసైడ్ షాపుల్లోనే దొరుకుతుంటాయి, అలాగే అమెజాన్లో కూడా దొరుకుతాయి. రోగర్ కానీ లేకపోతే మోనో కానీ యాంప్లిగో అని కానీ ఇలాగ చాలా మనకి మార్కెట్లో చాలా మనకి పెస్టిసైడ్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి తెచ్చుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. కానీ ఈరోజు మన టాపిక్ వీటి వల్ల ఏమవుతుందంటే దాని నుంచి వచ్చే కెమికల్స్ వల్ల మన ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అలాగే మన పెట్స్కి కానీ ఇలాగే కొంచెం క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అందుకని ఈరోజు మన టాపిక్ ఏంటంటే హోమ్ మేడ్ ఆర్గానిక్ పెస్టిసైడ్ ఎలా చేయాలనేది నేను నేర్పిస్తాను. హోమ్ మేడ్ అంటే ఇంట్లోనే మనం ఒక పెస్టిసైడ్ ఎలా చేయాలన్నది మనం చెప్తాం. జస్ట్ లెట్స్ గో ఇన్ టు ది వీడియో. బిఫోర్ నేను వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లెట్స్ గో ఇన్ టు ది వీడియో. ఓకే, ఈ హోమ్ మేడ్ పెస్టిసైడ్ వల్ల మనకి ఆల్మోస్ట్ 90% దాకా మనకి అన్ని పెస్ట్లు పోతాయి. చిన్న చిన్న మిల్లీబగ్స్ నుంచి క్యాటర్పిల్లర్ నుంచి A to Z మీకు పక్కన స్క్రీన్ మీద చూపిస్తాను. ఏమేమో అన్నిటికీ ఇది పనిచేస్తుంది. ఇది సింపుల్గా ఇంట్లో అందరూ చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి ఫస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. 1 లీటర్ వాటర్ తీసుకోండి, ప్యూర్ వాటర్ తీసుకొని దీన్ని కొంచెం గోరువెచ్చగా నేను ఈ కెటిల్లో వేసి వామ్ వాటర్ వేడి నీళ్ళుగా ఈ 1 లీటర్ వాటర్ బాటిల్, ఇది 1 లీటర్ వాటర్లో ఓకే దీన్ని మనం ఇక్కడ ప్లగ్ కనెక్ట్ చేసుకొని మనం స్విచ్ ఆన్ చేస్తే ఇది ఒక లెస్ దెన్ ½ మినిట్ ఉంచితే మనకు జస్ట్ వామ్గా, అంటే మరీ వేడిగా చేయకూడదు, కొంచెం వామ్గా చేసుకుంటే వాటర్ మంచిది. వామ్ వాటర్ వచ్చిన తర్వాత ఓకే జస్ట్ నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి ఈ వామ్ వాటర్లో మనం ఒక దాంట్లో తీసుకొని మనం ఎందులో కలుపుకోవాలనుకుంటే అందులో 1 లీటర్ వామ్ వాటర్లో మనం 1 లీటర్ వామ్ వాటర్ తీసుకున్నాం కదా, గోరువెచ్చని నీళ్ళలో ఈ నీమ్ ఆయిల్ చూడండి, మార్కెట్లో చాలా బ్రాండ్స్ దొరుకుతాయి, నీమ్ ఆయిల్స్ దొరుకుతాయి. ఈ నీమ్ ఆయిల్ మనం డైరెక్ట్గా తీసుకొని, నీమ్ ఆయిల్ కానీ మీకు దొరకకపోతే మీరు వేపాకుల్ని మరగబెట్టి దాన్ని వడకట్టి ఆ ఫిల్టర్ చేసిన వాటర్ని కూడా మీరు వాడుకోవచ్చు. బట్ నేను నీమ్ ఆయిల్ని వాడుతున్నాను డైరెక్ట్గా. నీమ్ ఆయిల్ని ఒక 10 డ్రాప్స్ తీసుకుంటాం. 10 డ్రాప్స్ తీసుకొని జస్ట్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, నీమ్ ఆయిల్ని ఒక 10 డ్రాప్స్ ఇందులో వేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 ఓకే ఇది నీమ్ ఆయిల్ వేసి, ఈ నీమ్ ఆయిల్ని ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు ఆయిల్ వాటర్లో కలదు, గుర్తుంచుకోండి. మీ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇది మీరు వాటరు వైట్గా కనిపిస్తుంది, కనిపించదు లైటింగ్ వల్ల. ఓకే, ఇది వాటర్ మీకు కలాలి అనుకున్నా, ప్లస్ ఇది ఆకు మీద జారిపోతుంది. ఆకు మీద జారిపోకన్నా మనం ఆకుని పట్టుకొని ఎక్కువసేపు ఉండాలి అనుకుంటే మనం దీనిలో లిక్విడ్ సోప్ కానీ లేకపోతే ఏదైనా షాంపూ కానీ మనం ఏదైనా వాడాలి. ఇది లిక్విడ్ సోప్ కానీ ఇది మనం వాడితే ఇందులో కలిసి అది వాటర్లో మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి బ్లెండ్ అయ్యి అది మనం స్ప్రే చేసినప్పుడు ఆకులకు పట్టుకొని ఎక్కువసేపు ఉంటుంది. ఇది దీనివల్ల అడ్వాంటేజ్. ఇది లిక్విడ్ సోప్ కలుపుతాం. ఓకే, 10 డ్రాప్స్ వేస్తున్నాను చూడండి. ఇది లిక్విడ్ సోప్, ఒకసారి చూడండి. లిక్విడ్ సోప్ 10 డ్రాప్స్ వేస్తున్నాను. ఓకే లిక్విడ్ సోప్ ఒక 10 డ్రాప్స్ దాకా వేసాం. లిక్విడ్ సోప్ లేని వాళ్ళు ఇలా చిన్న షాంపూ ప్యాకెట్ ఏదైనా తీసుకొని షాంపూ అయినా ఒక 10 డ్రాప్స్ వేసుకుంటే మీకు సేమ్ అది మిక్స్ అవ్వడం కోసం. ఓకే, ఇప్పుడు ఇది మనం డైరెక్ట్గా మనం ఇది మొక్కల మీద స్ప్రే చేయొచ్చు. ఇది హామ్ అవ్వదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది, మిగిలిన కెమికల్ లాగా ఎఫెక్ట్ అవ్వదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మిక్స్ని ఇలా స్ప్రే బాటిల్ వేసుకున్నాను. స్ప్రే బాటిల్ వేసి జస్ట్ మనం స్ప్రే డైరెక్ట్గా చేసే కన్నా ముందు టెస్టింగ్ మనం 1-2 లీవ్స్ మీద చేస్తాం. ఈ కొమ్మ మీద నేను టెస్ట్ చేస్తాను. చేసి మనం ఒక అరపూట ఉంచేయాలి, అరపూట టెస్ట్ చేసి వదిలేయాలి. అదేమైనా బర్నింగ్ సెన్సేషన్ వచ్చిందా అని చూడాలి. ఆ తర్వాత దాన్ని మొత్తం ప్లాంట్ మీద మనం అప్లై చేస్తాం. ఇది సెకండ్. దీని మీద ఒకవేళ ఇది డోసేజ్ సరిపోవట్లేదు, దాని మీద పెస్టులు పోవట్లేదు అనుకుంటే మనం దీనికి ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే మన దగ్గర లవంగాలు ఉంటే ఇంట్లో చూడండి, జస్ట్ క్లోవ్స్. ఓకే, క్లోవ్ ఆయిల్ దొరుకుతుంది, లేదా ఈ క్లోవ్ ఆయిల్ అంటే లవంగాల నూనె దొరుకుతుంది. నూనె బాటిల్ దొరికితే అది ఒక 5 డ్రాప్స్
లేకపోతే 10 డ్రాప్స్ కానీ కలుపుకొని మనం ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. దానివల్ల ఆ ఘాటువి మిగిలిన బగ్స్ అన్నీ పోతాయి. ఇది కాక ఒకవేళ నా దగ్గర ఆయిల్ లేస్తారనుకుంటే మీరు ఇలా లవంగాలు కూడా కొన్ని తీసుకోండి. లవంగాలు కొన్ని తీసుకొని స్ట్రైట్గా లవంగాలు తీసుకొని ఎందులోనా జస్ట్ ఇలా వేసుకొని జస్ట్ చూడండి. ఈ లవంగా ఇక్కడ వేసాను, వేసి మనం పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఈ లవంగాలు ఒకసారి చూడండి. ఈ లవంగాలు గుండు చేశాను, పౌడర్ చేసుకొని మీరు లవంగాలు కావాలంటే వేసుకొని జస్ట్ ఈ లవంగాల్ని కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఆ రసం కొంచెం దిగిందాక ఒక క్లాత్లో కానీ లేకపోతే ఒక వడకట్టిన దాంట్లో కానీ తీసుకొని మీరు ఓకే ఇలా వడకట్టుకోవాలి. ఓకే, ఇలా వడకట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ లవంగాలది వచ్చింది ఈ ఒక కప్పు. ఇది వాటర్ తీసుకున్నాను. మీరు ఇదైనా తీసుకోవచ్చు, లేదా మీరు లవంగాల ఆయిల్ అయినా తీసుకోవచ్చు, అంటే క్లవ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా పౌడర్ చేసుకొని మీరు ఇలాగైనా చేసుకోవచ్చు. అలాగే నీముకు కూడా అంతే, నీమ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే నీముని మరగబెట్టి ఆ వాటర్ని వడకట్టి మళ్ళీ దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఓపెన్ చేసి ఇది మీకు ఇందాక కాన్సన్ట్రేటెడ్ అనిపించలేదు కాబట్టి మనకి ఇంకా పెస్ట్లు అన్నీ పోలేదు అనిపిస్తే దీనిలో క్లవ్ ఆయిల్ కలపచ్చు. ఇది ఒక కప్పు కలుపుతున్నాం, గుర్తుంచుకోండి. దీనికి 1 కప్ ఆఫ్ ఇది కప్పు కలుపుతాం. ఇంకా కాన్సన్ట్రేటెడ్ కావాలి అనుకుంటే మీకు యూకలిప్టస్ ఉంటుంది కదా, యూకలిప్టస్ ఆయిల్ అది కూడా దొరుకుతుంది మనకి. యూకలిప్టస్ ఆయిల్ కూడా అది ఎక్కువ వేయకూడదు, చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. అది ఒక 5 డ్రాప్స్ ఇందులో మిక్స్ చేసుకోండి. 5 డ్రాప్స్ యూకలిప్టస్ ఆయిల్ వేయచ్చు. ఇంకా కొందరు అయితే అల్వేరా జెల్ కూడా వేస్తారు. అలాగా మనకి మెయిన్ ఏంటంటే నేను వాడేది నా రెసిపీ చెప్తాను. నేను నీమ్ ఆయిల్, లవంగలు ఈ 2 ఆయిల్స్ 10 డ్రాప్స్ కలిపి నేను కొంచెం సోప్ వాటర్ కలిపి నేను మిక్స్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది మొత్తం రెడీ అయిపోయింది. మీకు ఒకసారి రీహైడ్రేట్ చేస్తున్నాను. మనం కొంచెం వామ్ వాటర్ తీసుకోండి, వేడి నీళ్ళు కాదు, లైట్గా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో మనం నీమ్ ఆయిల్ ఒక 10 డ్రాప్స్ వేస్తున్నాం. నీమ్ ఆయిల్ 10 డ్రాప్స్ వేసుకొని అది మిక్స్ అవ్వడానికి ఆయిల్ మిక్స్ అవ్వదు కాబట్టి షాంపూ కానీ లేకపోతే సోప్ వాటర్ కానీ ఎనీ సోప్, ఈ సోప్ ఆ సోప్ అనేది మీరు పర్టికులర్గా నేను వాడిందే వాడాలని కాదు, మీరు ఏ సోప్ వాటర్ అయినా ఒక 10 డ్రాప్స్ మిక్స్ చేయండి. మిక్స్ చేసి అది పవర్ సరిపోతే ముందు శాంపిల్ ఒక కొమ్మ మీద టెస్ట్ చేయండి. ఒక శాంపిల్ కొమ్మ మీద టెస్ట్ చేయండి. అది బాగున్నాక మిగిలిన ఆకుల మీద టెస్ట్ చేయండి. ఒకవేళ అది కానీ సరిపోకపోతే ఈ క్లౌస్ గుండె చేసుకొని దాన్ని వాటర్లో మీరు ఎంతసేపు నానబెట్టండి. 1 అవర్ అవ్వచ్చు, 1 అవర్ 2 అవర్స్ లేదా హాఫ్ డే నానబెట్టండి. నానబెట్టాక ఆ వాటర్ని ఒక కప్పు ఇందులో మిక్స్ చేసుకోండి పవర్ కోసం. ఇది కూడా సరిపోలేదంటే యూకలిప్టస్ ఆయిల్ ఒక 5 డ్రాప్స్ కలుపుకొని మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని మీరు మొత్తం మొక్క మీద స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను టెస్ట్ చేశాను కాబట్టి చాలాసార్లు నేను స్ప్రే చేస్తాను. బట్ మీ మొక్కలకి మీరు వేసేది మీరు టెస్ట్ చేశాక స్ప్రే చేయండి. ఓకే, ఇందులో నేను స్ప్రే చేస్తుంటే ఒక 3 జాగ్రత్తలు తీసుకోండి. 3 జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ లీఫ్ పైన కొట్టాలి, చిగుర్లు కొట్టాలి. అలాగే ఆకు కింద ఎక్కువ పెస్ట్లు ఉంటాయి కాబట్టి ఆకు కింద కూడా కొట్టాలి. ఓకే, అండ్ మనకి ఇది ఎక్కువ పవర్ ఉండాలంటే మనం సపోజ్ మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు కొట్టకూడదు, ఎర్లీ మార్నింగ్ కొట్టండి. ఎర్లీ మార్నింగ్ కొట్టినా కూడా నేను అడ్వైస్ చేయను, ఈవినింగ్ కొట్టండి. ఎందుకంటే ఈవినింగ్ కొడితే మనకి కంప్లీట్ ఈవినింగ్ ఉంటుంది, కంప్లీట్ నైట్ ఉంటుంది దాని పవర్. నైట్ ఉండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మొత్తం ఉంటుంది, అప్పుడు ఎండ్ వచ్చాక అది డ్రై అవుతుంది. సో మీకు ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది ఏంటంటే ఈవినింగ్. నా అడ్వైస్ అయితే నేను వాడేది ఈవినింగ్ వాడతాను. ఓకే, మీకు యూట్యూబ్లో అట్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అంటారు, మీరు అలాగైనా వాడచ్చు. బట్ మీకు ఎక్కువసేపు ఉండాలంటే ఈ సోప్ వాటర్ మీకు స్ప్రే చేయడం వల్ల ఆకులు పట్టుకొని ఉంటుంది. అది మనకి ఎక్కువసేపు ఉంటే ఈవినింగ్ మనం అరౌండ్ సన్సెట్ అయ్యాక కొడితే, సన్సెట్కి ముందు కొడితే మనకి నైట్ అంతా ఉంటుంది, ఈవినింగ్ అంతా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ కూడా మొత్తం ఉంటుంది. అప్పుడు మనకి అది పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చెప్పబోయేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.